శక్తి స్వరూపమే శ్రీచక్రం. అందుకే శ్రీచక్రారాధన చేసేవాళ్ళు ఈక్షత్యాత్మికాశక్తి అంటూ సాధన చేయడం ఉంది కొన్ని సంప్రదాయాల్లో. ఆ విచ్చుకుందండి, ఆ విచ్చుకున్నప్పుడే శ్రీచక్రం బిందువు విచ్చుకుని క్రమంగా చక్రంగా కనబడుతుంది. పద్మం విచ్చుకున్నట్టు విచ్చుకుని కనబడుతుంది. ఆ విచ్చుకున్నది 3 ఖండములుగా ఉంది. 3 ఖండములు, మొదటిది అగ్నిమండలం, రెండవది సూర్యమండలం, మూడవది చంద్రమండలం. అంటే 3 రకాలుగా విచ్చుకున్న ఈక్షణ శక్తే త్రియక్ష అన్నారు ఇక్కడ. ఈ త్రియక్షమైనది అర్ధాకృతి, మన సగం చెప్పాడు. అంటే అందులో ఏంటంటే మళ్ళీ హయగ్రీవుల వారి మాట తీసుకుందాం. ఆయన చెప్పాడు త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత అన్నాడు ఇక్కడ. శ్రీచక్రంలో బిందువు, వృత్తము, చతురస్రము ఇవి ఉంటాయి, త్రికోణాలు ఉంటాయి. త్రికోణాలన్నీ అమ్మ రూపాలు, ఆ బిందువు, వృత్తము ఇవన్నీ అయ్య రూపాలు. 2 కలిస్తే శ్రీచక్రం. కానీ శ్రీచక్రంలో ఇద్దరు ఉన్నారా లేదా? కానీ 3 ఖండములుగా విచ్చుకున్న శ్రీచక్రం శివశక్తులు 2 కలిసి సగసగ భాగములుగా ఉన్న పూర్ణ రూపం గనక త్రియక్షార్ధాకృతి అనేది శ్రీచక్ర రూపమైన అమ్మవారిని కూడా మనకు చెప్తున్నదండి. శివశక్తుల ఏకత్వాన్ని అంత చక్కగా చెప్తుంది ఇక్కడ. దక్షవంశ కలిక, ఆ దక్షవంశంలో ఒక దీపకళికలాగా ఉద్భవించింది ఆవిడ అన్నారు. అంటే దాక్షాయని, దక్షుని యొక్క కుమార్తెగా వచ్చినటువంటి సతీదేవిని ఇక్కడ స్మరించారు. ఇది అమ్మవారి యొక్క రూపమే కదా. అందుకే దక్షవంశ కలిక అంటే దాక్షాయని అని అర్థం. ఇక్కడ దక్షుడి వంశంలో వాడిని తరింపజేయడం కోసం ఆవిడ ఆవిర్భవించింది. ఆవిడికి తండ్రి అయి అదృష్టవంతుడు అయ్యాడు, కానీ శివనింద చేసిన తర్వాత పోగొట్టుకున్నాడు అదృష్టాన్ని, అది వేరే విషయం. మొత్తానికి దక్షవంశాన్ని తరింపజేసినటువంటి తల్లి కనుక దక్షవంశ కలికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం. హే దీర్ఘాక్షి, దీర్ఘమైన కనులు కలిగిన దానా. ఏమి మాట్లాడాడండి. మళ్ళీ ఇక్కడ విశాలక్ష అనే అన్నారు కదా భగవత్పాదుల వారు, ఇక్కడ దీర్ఘాక్షి అని తీసుకున్నాడు. ఇక్కడ దీర్ఘాక్షి అంటే దీర్ఘమైన చూపులు. అమ్మవారి చూపులు ఎంత దీర్ఘములంటే ఇక్కడికి వెళ్ళగలవు, అక్కడికి వెళ్ళలేవు అని లేవండి. అదే మనకి ధైర్యం. అమ్మ నన్ను చూడవా అంటే ఇంత దూరంలో ఉన్నావురా, నిన్ను ఎలా చూస్తాను అనదట. ఒకవేళ అంటే మనం దబాయించవచ్చు. తల్లి నీ పేరే విశాలక్షి, నేను ఎక్కడికి వెళ్ళలేను కానీ నీ చూపు ఎక్కడికైనా రాగలదు. దృశాద్రాఘీయశాదలదళిత నీలోత్పల రుచా దవీయాంశం దీనం స్నపయ కృపయా మమ పిశివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అక్కడ దృశాద్రాఘీయశ అదే దీర్ఘాక్షి, దరాందోళిత దీర్ఘాక్షి. దీర్ఘాక్షిని పొడవైన కన్నులు, విశాలమైన కన్నులను అర్థం చెప్పుకుంటాం, అంతే కదా. ఆ విశాలత భక్తుడు ఎక్కడున్నా అనుగ్రహించగలిగినటువంటిది. అందుకే అమ్మ దవీయాంశం, నీకు చాలా దూరంగా ఉన్నాను తల్లి, నేను పైగా దీనుణ్ణి. ఇలాంటి నన్ను నువ్వు చూస్తావా? ఎందుకంటే గొప్ప గొప్పవారినే చూస్తారు. పైగా నీ కళ్ళ ముందు గొప్పవారే కూర్చుని ఉంటారు, యోగులు, మహాత్ములు, దేవతలు, వీళ్ళందరూ ఉంటూ ఉంటే ఎక్కడో దూరంగా ఉన్నానమ్మా నేను. పైగా దీనుణ్ణి, నన్ను చూస్తావా తల్లి నువ్వు? అయినప్పటికీ కూడా నన్ను చూస్తావలే, ఎందుకంటే నీ చూపు ఎక్కడికైనా ప్రయాణించగలదు. అందుకే నేను దూరంగా ఉన్నప్పటికీ నన్ను అనుగ్రహిస్తుంది. నిజంగా అమ్మవారికి దూరంగా ఉన్నాం మనం, అమ్మవారికి దగ్గరగానే ఉన్నాం. ఆ మాటకు వస్తే అమ్మవారు మనలోనే ఉన్నారు. మరి దూరంగా ఉన్నామంటారు ఏంటండి అంటే నేనల్లే ఉపనిషత్తు అన్నమాట. తద్దూరే తద్వదంతికే. భగవంతుడు